కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. వరంగల్ వేదికగా రాష్ట్రాన్ని తాగబోతులుగా మార్చి అధికారంలో కూర్చోవాలనుకున్నాడు. తెలంగాణ ప్రజలు ఏదో కోల్పోయారని మాట్లాడుతున్నారు. మా ప్రజలు ఏమీ కోల్పోలేదు, మీరు ఫామ్ హౌస్లో కూర్చోండి, రోజుకో సీసా పంపిస్తా, మీ నౌకరీ పోతే తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాము, భద్రకాళి సాక్షిగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చేసిన మాట ఇస్తే తల తెగిపడ్డా వెనక్కి పోను, అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వాన్ని, 10 ఏళ్లలో ఎవరికి రుణమాఫీ చేశారో అసెంబ్లీలో చర్చ చేద్దాం, ఏ బిల్లారంగా వస్తారో రండి, 18,500 కోట్లు ఆదాయం ప్రతి నెల వస్తుంది, 6,500 కోట్లు జీతాలు పెన్షన్లకే పోతుంది, 6,000 కోట్లు కేసీఆర్ చేసిన అప్పుకి వడ్డీలు కడుతున్నాం, 5,500 కోట్లు ఆదాయం మాత్రమే మిగిలితే రుణమాఫీ చేసి ఇతర సంక్షేమ పథకాలు వాడుతున్నాం, కడుపు కట్టుకుని ప్రజల కోసం పనిచేస్తున్నాం, 3 సార్లు ఓడిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష పాత్ర బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నాడు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ మాట్లాడాలి, నువ్వు బయటికి రావు, ఇద్దరు చిల్లరగాళ్ళని పంపుతున్నావు, కేటీఆర్ ఇవాళ రేపు కిషన్ రెడ్డి మాట్లాడతారు, మూసీ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు, 60 ఏళ్ల ఆకాంక్షను 1,200 మంది బలిదానాలను చూసి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ మా అమ్మ, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అమ్మ, సోనియమ్మ కాళ్ళు కడిగి నెత్తిలో నీళ్లు పోసుకోవాలి, కిషన్ రెడ్డికి తెలంగాణలో బతికే హక్కు లేదు, నరేంద్ర మోడీకి గులాంగిరి చేసే కిషన్ రెడ్డి తట్టాబుట్టా సర్దుకుని గుజరాత్కి వెళ్ళిపోవాలి, సోనియమ్మ లేదే తెలంగాణ లేదు, నీకు ఉద్యోగం ఇచ్చిన సికింద్రాబాద్ ప్రజలు కాళోజీ స్ఫూర్తిగా తెలంగాణ ద్రోహుల్ని పాత్ర ఇయ్యాలి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకవైపున బీఆర్ఎస్, రెండో పక్కన భారతీయ జనతా పార్టీ ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలో ఇద్దరికి రివర్స్ చేస్తూ దమ్ముంటే అసెంబ్లీకి రండి చర్చిద్దాము, ఏదైతే రుణమాఫీకి సంబంధించిన కూడా సవాల్ విసిరారు.